మిత్రులారా, ఇప్పటి వరకు నేను నా వీడియో లెక్చర్స్ ద్వారా మీకు 2 టాపిక్స్ వివరించాను. ఒకటి స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ నిర్మాణం. 2 పునఃసంయోజక డిఎన్ఏ పరిజ్ఞానము, రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. ఈరోజు ఈ వీడియో లెక్చర్ ద్వారా రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ అనే టాపిక్ చూద్దాం. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ బ్యాక్టీరియాలు వైరస్ల బారి నుండి రక్షించుకొనుటకు వాటి శరీరంలో రక్షణ యంత్రాంగమును తయారు చేసుకొనును. బ్యాక్టీరియాలలో ఏర్పడిన రక్షణ యంత్రాంగములోనిదే రెస్ట్రిక్షన్ రూపాంతర విధానము. ఈ వ్యవస్థలో ముఖ్యంగా రెస్ట్రిక్షన్ ఎంజైములు ఉంటాయి. రెస్ట్రిక్షన్ ఎంజైములను రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ అని కూడా అంటాము. వీటిని సాధారణముగా బ్యాక్టీరియాలు సంశ్లేషిస్తాయి. ప్రతి రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్ యొక్క ముఖ్య విధి ఏమనగా డిఎన్ఏలోని నిర్ధారిత స్థానములను ఫాస్ఫోడైఎస్టర్ బంధనము వద్ద ఛేదించుట, అనగా ఆ బంధనము వద్ద కట్ చేస్తాయి. బ్యాక్టీరియాలలో ఇటువంటి రెస్ట్రిక్షన్ ఎంజైములు దాదాపు 200 వరకు వివిధ రకాలలో ఉన్నాయి. ఒక్కొక్క రకానికి చెందిన రెస్ట్రిక్షన్ ఎంజైములతో విశిష్ట స్థానముల వద్ద ఛేదన జరిపి వివిధ పరిమాణాలలో ఉన్న అనేక డిఎన్ఏ అణువులను పొందవచ్చు. ఈ విధంగా ఏర్పడిన డిఎన్ఏ అణువు పొడవు 4 to 8 బేస్ పెయిర్స్ ఉంటుంది. స్క్రీన్ పైన ఈ పిక్చర్ చూడండి. ఇక్కడ మనకు ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ కనిపిస్తుంది. ఈ ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ అనేది డియాక్సిరైబోజ్ చక్కెరలోని 3rd కార్బన్ నుంచి ఇంకొక డియాక్సిరైబోజ్ చక్కెరలోని 5th కార్బన్కి మధ్య ఈ బంధనం ఉంటుంది. ఫాస్ఫోడైఎస్టర్ బాండ్. ఈ డియాక్సిరైబోజ్ చక్కెరకు ఇది 3rd కార్బన్, ఈ డియాక్సిరైబోజ్ చక్కెరకు ఇది 5th కార్బన్. కావున ఒక డియాక్సిరైబోజ్ చక్కెరలోని 3rd కార్బన్ నుంచి ఇంకొక డియాక్సిరైబోజ్ చక్కెరలోని 5th కార్బన్ మధ్య ఈ ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ ఉంటుంది. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ ఎంజైమ్స్ ఈ బాండ్ వద్ద కట్ చేస్తాయి, విచ్ఛేదనం చేస్తాయి. ఇప్పుడు రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ ఎంజైమ్స్కు ఏ విధంగా పేరు పెడతారో, నామకరణం చేస్తారో చూద్దాం. ఇంగ్లీష్లో నామెన్క్లేచర్ అంటాము. These enzymes are named by a standard procedure with a particular reference to the bacteria from which they are isolated. ఏ బ్యాక్టీరియా నుంచి అయితే ఈ ఎంజైమ్ను మనం తీస్తామో ఆ బ్యాక్టీరియా పేరు పెడతారు. The first letter in italics indicates the genus name of the bacterium. ఆ ఎంజైమ్లోని మొదటి అక్షరం బ్యాక్టీరియంలోని ప్రజాతి పేరులోని మొదటి అక్షరం తీసుకుంటారు. The next 2 letters, also in italics, indicates the name of the species of the bacterium.
ఆ తర్వాత వచ్చే 2 అక్షరాలు ఆ బ్యాక్టీరియం యొక్క జాతిలోని మొదటి 2 అక్షరాలు తీసుకుంటారు. నెక్స్ట్ కమ్స్ ద స్ట్రెయిన్ ఆఫ్ ది బ్యాక్టీరియం. ఆ తర్వాత ఆ బ్యాక్టీరియం స్ట్రెయిన్ రాస్తారు. ఫైనల్లీ ఏ రోమన్ న్యూమరల్ ఇండికేటింగ్ ద ఆర్డర్ ఆఫ్ ది డిస్కవరీ. ఆ తర్వాత రోమన్ సంఖ్యతో ఆ బ్యాక్టీరియం నుంచి వచ్చిన అది ఎన్నో ఎంజైమో రాస్తారు. ఈ టేబుల్లో కొన్ని రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ పేర్లు ఇచ్చాను, చూడండి ఒకసారి. ఫస్ట్ ఎంజైమ్ చూడండి, ఈకో R1 అని రాశాము. ఈకో R1 అనే రెస్ట్రిక్షన్ ఎంజైము ఎషరీషియా కోలై అనే బ్యాక్టీరియం నుంచి వచ్చింది. ఎషరీషియా అనేది ప్రజాతి పేరు. ప్రజాతి పేరులోని మొదటి అక్షరం ఈ తీసుకొని ఇక్కడ ఈ రాశారు. ఆ తర్వాత జాతి పేరు కోలై. కోలైలో మొదటి 2 అక్షరాలు CO తీసుకొని ఇక్కడ రాశారు. ఆ తర్వాత బ్యాక్టీరియం స్ట్రెయిన్. బ్యాక్టీరియాలో స్ట్రెయిన్స్ అంటే మరలా వివిధ రకాలు ఉంటాయి. ఆ స్ట్రెయిన్లో R అనేది స్ట్రెయిన్, ఆ R ఇక్కడ రాశారు. ఆ తర్వాత ఈ బ్యాక్టీరియం నుంచి వచ్చిన ఎంజైము, ఈ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైము మొదటిది కాబట్టి ఫస్ట్ ఎంజైమ్ 1 అని రోమన్ సంఖ్యతో చూపించారు. అలాగనే రెండవ ఎంజైమ్ చూడండి, BAMH1 అని రాశాము. BAMH1 ఈ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైము బ్యాసిల్లస్ అమైలో లిక్విఫేసియన్స్ అనే బ్యాక్టీరియం నుంచి వచ్చింది. బ్యాసిల్లస్ అనేది ప్రజాతి పేరు. ఆ ప్రజాతిలోని మొదటి అక్షరం క్యాపిటల్ B ఇక్కడ రాశారు. ఆ తర్వాత జాతి పేరు అమైలో లిక్విఫేసియన్స్. దీంట్లో మొదటి 2 అక్షరాలు AM తీసుకొని ఇక్కడ AM అని రాశారు. తర్వాత స్ట్రెయిన్ H కాబట్టి H ఇక్కడ చూపించారు. ఈ బ్యాక్టీరియం నుంచి ఇది మొదటి ఎంజైమ్ కాబట్టి రోమన్ సంఖ్యతో 1 అని చూపించాము. ఈ విధంగా రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ ఎంజైమ్స్కు నామకరణం చేస్తారు. ఈ టేబుల్లో మీకు 14 రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ ఎంజైమ్స్ ఇచ్చాను. ఏ ఎంజైమ్ తీసుకున్నా నామకరణం అదే విధంగా ఉంటుంది. ఉదాహరణకు 8th రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్ ఇక్కడ చూడండి, HIND3 అని రాశాము. ఈ ఎంజైము హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జే అనే బ్యాక్టీరియం నుంచి వచ్చింది కాబట్టి ప్రజాతి పేరులో నుంచి క్యాపిటల్ H ఇక్కడ రాశారు. తర్వాత జాతి పేరులోని మొదటి 2 అక్షరాలు IN ఇక్కడ రాశారు. హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జే అనే బ్యాక్టీరియంలో స్ట్రెయిన్ D నుంచి వచ్చింది కాబట్టి క్యాపిటల్ D ఇక్కడ చూపించారు. తర్వాత ఈ బ్యాక్టీరియం నుంచి ఈ ఎంజైము మూడవది కాబట్టి రోమన్ సంఖ్యతో 3 అని చూపించారు. HIND3 అని రాశాము. అదేవిధంగా మిగతా ఎంజైమ్స్ కూడా ఈ టేబుల్లో ఉంటాయి, వాటి నామకరణం. ఇక ఇప్పుడు రెస్ట్రిక్షన్ ఎంజైమ్లు పనిచేయు విధానము చూద్దాం. పునఃసంయోజక DNA పరిజ్ఞానం విజయవంతం కావడానికి కారణం రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ ఎంజైమ్లను కనుక్కోవడమే. ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్లు DNAను కత్తిరించి ఖండాలు ఏర్పరుస్తాయి కాబట్టి వీటిని మాలిక్యులర్ సిజర్స్
అణుకత్తెరలు అంటారు. కొన్ని ఎండోన్యూక్లియేజ్లు పరిమిత ప్రాంతాలలోనే కత్తిరిస్తాయి. ఆ ప్రాంతాలను రెస్ట్రిక్షన్ సైట్స్ అంటారు. ఈ ఎంజైమ్లను రీకాంబినెంట్ డిఎన్ఏ పరిశోధనల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి డిఎన్ఏలో చిన్న క్రమాలైన ఏ, టి, జి, సి, ఏ, టి, ఏ ఫర్ ఎడినైన్, టి ఫర్ థైమిన్, జి ఫర్ గోనైన్, సి ఫర్ సెడోసైన్, ఏ ఫర్ ఎడినైన్, టి ఫర్ థైమిన్, ఏ, టి, జి, సి, ఏ, టి వంటి వాటిని గుర్తిస్తాయి. డిఎన్ఏలో ఇలాంటి క్రమాలు కలిగిన ప్రాంతాలు అన్నింటినీ ఇవి ఏ, టి, జి, సి, ఏ, టి ల మధ్య కత్తిరిస్తాయి. వివిధ రెస్ట్రిక్షన్ ఎంజైమ్లకు భిన్నమైన నిర్దిష్టమైన ఇలాంటి క్రమాలను గుర్తించే సామర్థ్యం ఉంటుంది. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్లకు సంబంధించిన ముఖ్యాంశం ఏమిటంటే ఇవి డిఎన్ఏ అణువుల్లో పరిమిత సంఖ్యలో కత్తిరింపులు చేస్తాయి. ఎందుకంటే ఈ ఎంజైమ్లు నిర్దిష్ట అమరికలను గుర్తిస్తాయి. ఇంగ్లీష్లో సీక్వెన్సెస్ అంటాం. సీక్వెన్సెస్ అనగా డిఎన్ఏలో నత్రజని క్షారాల వరుస క్రమము. ఈ విచ్ఛిన్నాలు 2 రకాలుగా ఉంటాయి. నెంబర్ 1 బ్లంట్ ఎండ్స్, మొండి కొసలు అంటాము. నెంబర్ 2 స్టికీ ఎండ్స్, జిగురు కొసలు అంటాము. మొండి కొసలు ఎప్పుడు ఏర్పడతాయంటే రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ ఎంజైమ్స్ వాటిని డిఎన్ఏ పోచలను సౌష్ఠవయుత కేంద్రం వద్ద విచ్ఛిన్నం చేస్తే ఏర్పడతాయి. అదేవిధంగా స్టికీ ఎండ్స్, జిగురు కొసలు ఎప్పుడు ఏర్పడతాయంటే ఈ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్స్ డిఎన్ఏ పోచను సౌష్ఠవం చుట్టూ సౌష్ఠవయుతంగా విచ్ఛిన్నం చేస్తే ఏర్పడతాయి. ఇంగ్లీష్లో అట్ ద లైన్ ఆఫ్ సిమెట్రీ అంటాం. అట్ ద లైన్ ఆఫ్ సిమెట్రీ అయితే బ్లంట్ ఎండ్స్ ఏర్పడతాయి. అరౌండ్ ద లైన్ ఆఫ్ సిమెట్రీ అంటే స్టికీ ఎండ్స్ ఏర్పడతాయి. జిగురు కొసలు రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీలో చాలా అవసరం. ఎందుచేతనంటే జిగురు కొసలను వేరొక డిఎన్ఏ సంపూరక నత్రజని క్షారాలను ఇంగ్లీష్లో కాంప్లిమెంటరీ నైట్రోజన్ బేసెస్ అంటాము. హైడ్రోజన్ బంధాల ద్వారా బంధిస్తాయి. ఈ పిక్చర్ చూడండి. దీంట్లో బ్లంట్ ఎండ్స్ అంటే ఏమిటి, స్టికీ ఎండ్స్ అంటే ఏమిటి వివరిస్తాను. మొండి కొసలు అంటే ఏమిటి, జిగురు కొసలు అంటే ఏమిటి చూద్దాం. ఇక్కడ ఎంజైమ్ పేరు ఇచ్చారు చూడండి, HIND3 హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జే స్ట్రెయిన్ డి థర్డ్ ఎంజైమ్. ఈ బ్యాక్టీరియం నుంచి వచ్చిన 3వ ఎంజైమ్ ఇది. ఈ ఎంజైము డిఎన్ఏలో 2 పోచలు ఉంటాయి, మీకు తెలుసు. ఒక పోచ 5 ప్రైమ్ టు 3 ప్రైమ్ ఇట్లా ఉంటే ఇంకొక పోచ వెంటనే కింద 3 ప్రైమ్ టు 5 ప్రైమ్ అని ఉంటుంది. ఇక్కడ 5 ప్రైమ్ రాస్తే
దాని చివరన 3' రాయాలి. అట్లాగే ఇక్కడ 3' ఉంటుంది, దాని చివర 5' ఉంటుంది. ఈ నత్రజని క్షారాల వరుస ఒకసారి చూడండి. 5' to 3' చదవండి. దీనినే పొలారిటీ అంటారు, ఇంగ్లీష్లో పొలారిటీ అంటారు. ఒకసారి చదువుదాం. ఏ ఏ జి సి టి టి. ఈ వరుస డిఎన్ఏలో ఒక స్ట్రాండ్ పైన ఉంది. ఆ పక్కనే ఉన్నటువంటి ఇంకొక స్ట్రాండ్లో వరుస క్రమము 5' to 3' మళ్ళీ చదవండి. ఇక్కడ కూడా 5' to 3' చదవాలి. అప్పుడు ఏ ఏ జి సి టి టి అని వస్తుంది. అంటే పై స్ట్రాండ్లో పై పోచలో 5' to 3' చదివినప్పుడు కింద స్ట్రాండ్లో కింద పోచలో మరలా 5' to 3' రివర్స్లో కాదు, మరలా వేరే స్ట్రాండ్ మీద కూడా 5' to 3' చదివినప్పుడు వరుస క్రమము ఒకే విధంగా ఉంటుంది. ఏ ఏ జి సి టి టి. ఇక్కడ కూడా ఏ ఏ జి సి టి టి. ఇటువంటి వాటిని పాలిండ్రోమ్ సీక్వెన్సెస్ అంటాము. ఈ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్స్ ఇటువంటి వరుస క్రమాలను పాలిండ్రోమ్ సీక్వెన్స్లను గుర్తిస్తాయి. గుర్తించి 2 నత్రజని క్షారాల మధ్య అవి కట్ చేస్తాయి, విచ్ఛేదనం చేస్తాయి. ఈ ఎంజైమ్ లక్షణం ఏమిటంటే 2 ఏలకు మధ్య ఏ ఏ మధ్య, ఇక్కడ కూడా ఏ ఏ మధ్య కట్ చేస్తుంది. పొలారిటీ చూసుకోండి, 5' to 3'. కింద స్ట్రాండ్లో కూడా 5' to 3'. కింద స్ట్రాండ్లో కూడా అదే పొలారిటీతో చదవాలి. 3 to 5' చదవకూడదు. కావున కింద స్ట్రాండ్లో కూడా 5' to 3' చూసినప్పుడు ఇక్కడ కూడా ఏకి మధ్య కరెక్ట్గా అక్కడే కట్ చేస్తుంది. పై స్ట్రాండ్లో కూడా చూడండి, ఏకి మధ్య కరెక్ట్గా యారో మార్క్తో కూడా చూపించారు మనకు, అక్కడ కట్ చేస్తుంది. ఆ విధంగా కట్ చేయబడినప్పుడు మనకు ఫ్రాగ్మెంట్స్, డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్, డిఎన్ఏ ముక్కలు ఈ విధంగా కనిపిస్తాయి. అప్పుడు జిగురు కొసలు అంటాం వీటిని. అంటే పై స్ట్రాండ్లో పై పోచలో ఒక చోట 2 ఏల మధ్య కట్ చేస్తే కింద స్ట్రాండ్లో ఇంకొక చోట కట్ చేసింది, కానీ 2 ఏల మధ్య కట్ చేసింది. అప్పుడు వచ్చే ఫ్రాగ్మెంట్స్ ఈ విధంగా ఉంటాయి. వీటినే స్టికీ ఎండ్స్, జిగురు కొసలు అంటాము. ఎంజైము అరౌండ్ ద లైన్ ఆఫ్ సిమెట్రీ కట్ చేసింది అని చెప్తాము. సిమెట్రీ అనగా ఈ నత్రజని క్షారాల వరుస మనము 5' to 3' చదివినప్పుడు కింద స్ట్రాండ్ మీద కూడా 5' to 3' చదివినప్పుడు వరుస క్రమము ఒకే విధంగా ఉన్నట్లయితే దానిని సిమెట్రీ అంటాము. ఇంకొక ఎంజైమ్ తీసుకోండి, PST1 అన్నాం. ప్రొవిడెన్షియా స్టోర్టాయి అనే బ్యాక్టీరియం నుంచి వచ్చింది కాబట్టి PST అని రాశారు. ఇది ఫస్ట్ ఎంజైమ్ కాబట్టి ఆ బ్యాక్టీరియం నుంచి వచ్చింది 1 అని చూపించారు. ఈ ఎంజైమ్ లక్షణం ఏంటంటే 5' to 3' పొలారిటీలో ఏకి జీకి మధ్య కట్ చేస్తుంది. యారో మార్క్ చూడండి. నెక్స్ట్ స్ట్రాండ్ మీద కూడా చూడండి, మరలా ఇక్కడ కూడా
5 ప్రైమ్ టు 3 ప్రైమ్ తీసుకోవాలి. అదే పొలారిటీ తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా ఏకి జీకి మధ్య కట్ చేస్తుంది. ఆ విధంగా కట్ చేయబడినప్పుడు ఇక్కడ జిగురు కొసలు స్టికీ ఎండ్స్ ఏర్పడతాయి. ఇక్కడ మీరు సంఖ్య కూడా గమనించవచ్చు. 5 ప్రైమ్ నుంచి ఇక్కడ కట్ చేయబడిన ప్రాంతంలో 3 ప్రైమ్ అని రాశాం చివరిలో. మరలా ఇక్కడ 5 ప్రైమ్ స్టార్ట్ అవుతుంది, చివరిలో 3 వస్తుంది. ఇటువైపు నుంచి తీసుకుంటే ఇంకొక స్ట్రాండ్ పైన 5 ప్రైమ్ ఇక్కడ ఉంది, ఇక్కడ కట్ చేయబడిన చోట 3 ప్రైమ్ అని వస్తుంది. మరలా ఇక్కడ 5 ప్రైమ్ చివరన 3 ప్రైమ్ వస్తుంది. ఇప్పుడు ఈకో R5 ఎంజైమ్ తీసుకోండి. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఈకో R5. ఇది చూడండి, ఈ ఎంజైము టీకి ఏకి మధ్య కట్ చేస్తుంది. అయితే పై స్ట్రాండ్లో ఏ స్థానంలో అయితే కట్ చేసిందో కింద స్ట్రాండ్లో కూడా, క్రింద పోసలో కూడా అదే చోట కట్ చేస్తుంది. టీకి ఏకి మధ్య, ఇక్కడ కూడా టీకి ఏకి మధ్య పొలారిటీ మనము 5 to 3 ప్రైమ్ చదువుతాం. ఇక్కడ కూడా 5 to 3 ప్రైమ్ చదువుతాం. రెండు స్ట్రాండ్స్లో ఒకే చోట ఎంజైము కట్ చేసినట్లయితే అప్పుడు మనకు మొండి కొసలు ఏర్పడతాయి, బ్లంట్ ఎండ్స్ ఏర్పడతాయి. ఇవిగోండి బ్లంట్ ఎండ్స్. పై స్ట్రాండ్లో ఎక్కడైతే కట్ చేసిందో కింద స్ట్రాండ్లో కూడా అదే చోట కట్ చేసినట్లయితే అప్పుడు బ్లంట్ ఎండ్స్ మొండి కొసలు ఏర్పడతాయి. డిఎన్ఏ స్ట్రాండ్కు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకవైపు ఇక్కడ 5 ప్రైమ్తో స్టార్ట్ చేస్తే కట్ అయిన తర్వాత కూడా, విచ్ఛేదనం జరిగిన తర్వాత కూడా మధ్యలో చివరన ఇక్కడ 3 ప్రైమ్ వస్తుంది. చివర ఈ స్ట్రాండ్ చివర 3 ప్రైమ్ ఉంది కాబట్టి ఇక్కడ 5 వస్తుంది. అలాగనే తర్వాత స్ట్రాండ్లో కూడా చూసినట్లయితే ఇక్కడ 5 ప్రైమ్ ఉంది కాబట్టి కట్ చేయబడిన చోట, విచ్ఛేదనం జరిగిన చోట 3 ప్రైమ్ ఇక్కడ వస్తుంది. ఈ డిఎన్ఏ స్ట్రాండ్కు ఇటు చివరన 3 ప్రైమ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ 5 ప్రైమ్ వస్తుంది. ఇంకొన్ని టైప్ 2 రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ ఎంజైమ్స్ ఈ పిక్చర్లో చూపించాము. చూడండి, ALU1 ఆర్థ్రోబ్యాక్టర్ లూటియస్ 1 అనగా ఆ బ్యాక్టీరియం నుంచి వచ్చిన ఫస్ట్ ఎంజైమ్. చూడండి, యారో మార్క్స్ రెండు ఒకే ప్రాంతంలో చూపించారు. అంటే ఈ ఎంజైము ఈ ప్రాంతంలో డిఎన్ఏ స్ట్రాండ్ను కట్ చేసినప్పుడు ఒకే ప్రాంతంలో కట్ చేస్తాయి. అప్పుడు బ్లంట్ ఎండ్స్ మొండి కొసలు ఏర్పడతాయి. HAE3 అన్నాం. హిమోఫిలస్ ఈజిప్టియస్ అంటాం. నెంబర్ 3 రోమన్ సంఖ్య 3 ఇచ్చారు. అంటే ఈ బ్యాక్టీరియం నుంచి వచ్చిన మూడవ ఎంజైమ్ ఇది. ఈ ఎంజైమ్ కూడా చూడండి, రెండు స్ట్రాండ్స్ పైన ఒక చోటే యారో మార్క్ చూపించారు. అంటే ఇదే ప్రాంతంలో అవి కట్ చేస్తాయి. జీకి సికి మధ్య, వేరే స్ట్రాండ్ మీద కూడా జీకి సికి మధ్య కట్ చేస్తాయి. రెండు స్ట్రాండ్స్ ఒకే చోట కట్ చేయబడతాయి కాబట్టి అప్పుడు వచ్చే ఎండ్స్ కొసలు బ్లంట్ ఎండ్స్ మొండి కొసలు. తరువాత BAMH1 చూడండి, బ్యాసిలస్ అమైలో లిక్విఫేసియన్స్ అనే బ్యాక్టీరియం నుంచి వస్తుంది. H అనేది స్ట్రెయిన్, 1 అనేది ఆ బ్యాక్టీరియం నుంచి వచ్చిన ఫస్ట్ ఎంజైమ్. ఇక్కడ యారో మార్క్ చూడండి, ఒక స్ట్రాండ్ పైన 5 to 3 ప్రైమ్
పొలారిటీలో 2 జీల మధ్య చూపించారు. ఇంకొక స్ట్రాండ్లో కూడా 5 to 3' పొలారిటీలో 2 జీల మధ్య చూపించారు. అయితే 2 యారో మార్కులు ఒకే స్థానంలో లేవు 2 స్ట్రాండ్స్ పైన. 2 స్ట్రాండ్స్ పైన 2 జీల మధ్య ఉంది కాబట్టి ఉంది, కానీ అవి దూరంగా ఉన్నాయి. ఈ విధంగా కట్ చేయబడినప్పుడు స్టిక్కీ ఎండ్స్ జిగురు కొసలు ఏర్పడతాయి. ఇక్కడ కూడా చూడండి, ఈ ఎంజైము HindIII అనేది 2 ఏల మధ్య కట్ చేస్తుంది. 2 ఏల మధ్య కట్ చేస్తుంది, కానీ 2 స్ట్రాండ్స్ పైన ఒకే చోట ఇక్కడ ఉన్నట్టు లేదు. అప్పుడు స్టిక్కీ ఎండ్స్ ఏర్పడతాయి. స్టిక్కీ ఎండ్స్ జిగురు కొసలు ఏర్పడతాయి. ఈకో R1 జీకి ఏకి మధ్య కట్ చేస్తుంది. ఇక్కడ కూడా జీకి ఏకి మధ్య కట్ చేస్తుంది. 2 స్ట్రాండ్స్ పైన దూరంగా కట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ స్టిక్కీ ఎండ్స్ జిగురు కొసలు ఏర్పడతాయి. అనగా ప్రతి ఎంజైమ్కు ఒక లక్షణం ఉంటుంది. ALU1 అనేది జీకి సికి మధ్య కట్ చేస్తుంది. HAE3 అనేది జీకి సికి మధ్య కట్ చేస్తుంది. BAMH1 అనేది జీకి మధ్య కట్ చేస్తుంది. HindIII అనేది ఏకి మధ్య కట్ చేస్తుంది. ఈకో R1 అనేది జీకి ఏకి మధ్య కట్ చేస్తుంది. అట్లాగా ప్రతి ఎంజైమ్కు ఒక ప్రత్యేకమైన లక్షణం, గుర్తించే లక్షణం, నత్రజని క్షారాలను గుర్తించే లక్షణం ఉంటుంది. ఈ ఎంజైములు ఏ ప్రాంతం దగ్గర అయితే DNA స్ట్రాండ్లో బంధనం గావించి కట్ చేస్తాయో వాటినే రికగ్నిషన్ సీక్వెన్సెస్ అంటాము. రికగ్నిషన్ స్థానాలు అంటాము. ఈ ఎంజైమ్కు జీకి ఏకి మధ్య రికగ్నిషన్ స్థానం ఇది. HindIIIకి రికగ్నిషన్ స్థానము ఇక్కడ ఏకి మధ్య ఉంది అని అర్థం. ఈ 4 రకాల రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ 4 టైప్స్: టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4. ఈ 4 ఎంజైమ్స్ గురించి ఇంకొన్ని పాయింట్స్ మనం చూడాలి. ఒకసారి ఫస్ట్ వన్ తీసుకోండి, టైప్ 1 రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్. స్క్రీన్ పైన చూడండి, కొన్ని పాయింట్స్ మీకోసం పెట్టాను. ఫస్ట్ పాయింట్, ఇవి కొంత క్లిష్ట నిర్మాణం గల రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్లు. సెకండ్ పాయింట్, నిర్ధారిత స్థానములలో గల సీక్వెన్స్లు 15 బేస్ పెయిర్స్ పొడవును మాత్రమే ఛేదన చేస్తాయి. థర్డ్ పాయింట్, ఇవి డిఎన్ఏను 5' స్థానం నుంచి 1000 బేస్ పెయిర్స్ అనగా నత్రజని క్షారాల జతలు 1000 బేస్ పెయిర్స్ దూరంలో గల TCA రికగ్నిషన్ స్థానం వద్ద విచ్ఛేదనం చేస్తాయి. ఫోర్త్ పాయింట్, ఇవి పనిచేయుటకు ATP మరియు S ఎడినోసిల్ L మిథియోనైన్ అవసరము. ఇవి రెస్ట్రిక్షన్ డైజెషన్ పాత్ర మాత్రమే కాకుండా మిథైలేజ్ చర్య కూడా కలిగి ఉంటాయి. రెస్ట్రిక్షన్ డైజెషన్ అనగా DNA స్ట్రాండ్స్ను విచ్ఛేదనం చేయుట, DNA స్ట్రాండ్స్ను కట్ చేయుట. ఉదాహరణ,
ఈకో కే, ఈకో బి మొదలగునవి. ఇప్పుడు టైప్ 2 రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ గురించి కొన్ని పాయింట్స్ చూద్దాం. నెంబర్ 1, అన్నింటిలోకెల్లా ఇవి నిలిచి ఉండే ఎండోన్యూక్లియేజ్లు. నిలిచి ఉండే ఇంగ్లీష్లో స్టేబుల్ అన్నాం, స్థిరమైన ఎండోన్యూక్లియేజ్లు. చాలా సందర్భాలలో ఖండితము లోపల లేదా దానికి దగ్గరగా గల ప్రాంతంలో అనగా రికగ్నిషన్ ప్రాంతంలో సౌష్ఠవం గల చోటనే విచ్ఛేదన గావిస్తాయి. సౌష్ఠవం అనగా డిఎన్ఏ స్ట్రాండ్లో నత్రజని క్షారాల వరుస క్రమము 5' నుంచి 3' చదివినప్పుడు 2 స్ట్రాండ్స్ పైన వరుస క్రమము ఒకే విధంగా ఉంటుంది. అప్పుడు సౌష్ఠవం కలిగి ఉంది అని చెప్తాం. థర్డ్ పాయింట్, దాదాపు 350 రకముల కంటే ఎక్కువ టైప్ 2 ఎండోన్యూక్లియేజ్లు 100 వివిధ రికగ్నిషన్ సీక్వెన్స్లతో ఉన్నవి కలవు. ఫోర్త్ వన్, ఎండోన్యూక్లియేజ్లు ఒక్కొక్కటి 100 రకాల రికగ్నిషన్ సీక్వెన్స్లను కలిగి ఉండును. అయితే వీటికి Mg+2 మెగ్నీషియం అయానుల సహాయం కావాలి. ఫిఫ్త్ పాయింట్, ఇందులోని మిథైలేజ్ ఎంజైము ఎండోన్యూక్లియేజ్లు 2 వేరువేరు ప్రోటీన్లను కోడ్ చేయగలవు. ఈ ప్రోటీన్లు ఒక రకమైన స్థానంలో పోటీ పడుతూ ఉంటాయి. అందువలన వాటి మధ్య ఒక రకమైన పోటీతత్వము ఏర్పడును. టైప్ 3 రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్. ఫస్ట్ పాయింట్, ఇవి టైప్ 1 మరియు టైప్ 2 రకమునకు మధ్యస్థంగా ఉండును. సెకండ్ పాయింట్, ఇవి డిఎన్ఏ ఖండితాన్ని వాటి యొక్క రికగ్నిషన్ స్థానానికి దగ్గరలో విచ్ఛేదనం గావించును. ఉదాహరణ ఈకో P1, ఈకో P15, HIN3 ఎట్సెట్రా. థర్డ్ పాయింట్, టైప్ 1 మరియు టైప్ 3లు జన్యు క్లోనింగ్లో ఉపయోగపడవు. జన్యు క్లోనింగ్ అన్న రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అన్న ఒకటే. ఫోర్త్ పాయింట్, టైప్ 3 ఎండోన్యూక్లియేజ్లు డిఎన్ఏలోని అసౌష్ఠవ ప్రాంతాలలోని డూప్లెక్స్ అను ఒక భాగంలోని రికగ్నిషన్ను 20 బేస్ పేర్స్లలో విచ్ఛేదనము గావించును. టైప్ 4 రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్. ఇవి రూపాంతరము చెందిన మిథైలేటెడ్ డిఎన్ఏను విచ్ఛేదనము గావించును. ఉదాహరణ ఈకోలై యొక్క MERBC అండ్ MRRU వ్యవస్థలు. మనము టైప్ 2 రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ గురించి మరిన్ని విషయాలు చదవాల్సి ఉంది. ఆ విషయాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ధన్యవాదములు.